తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీదనైతే పంచాయతీ ఎన్నికల వేడి వాతావరణం అయితే కొనసాగుతుంది. ఈరోజు అయితే ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్ జారీ చేయాలని చెప్పి అయితే కమిషన్ అయితే చెప్పినట్టు తెలుస్తుంది. ఏందనైతే ఒకసారి చూద్దాం. మరి పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 25 కల్లా నోటిఫికేషన్. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మొన్న కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఇక ఎన్నికలకు పోవాలి కంపల్సరీ అని చెప్పి అయితే క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టయితే అందరికీ తెలిసిన విషయమే. ఇక దాన్ని ఇంకా వేగవంతం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తున్నది. రిజర్వేషన్లపై రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక. పార్టీ పరంగా బీసీలకు 42% కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం. మొత్తం మీదనైతే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఇక మొన్నటిదాకా బీసీ రిజర్వేషన్ అది పెండింగ్లో ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి పార్లమెంటులో అమలు జరిగిన తర్వాతనే మనం కొనసాగించాలని తెలిసిన విషయమే. కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడో నిర్వహించాలి, కానీ ఇప్పటికే 2 సంవత్సరాలు గడుస్తున్నా నిర్వహించలేదు. ఇక ఏదో పార్టీ పరంగానైనా ఇచ్చి ముందడికి పోతామని చెప్పి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకున్నది. సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాలకు 2 రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ 50% లోపు రిజర్వేషన్లతో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది. మొత్తం ఏదైతే 2 రోజుల్లోగా ప్రభుత్వానికి కమిషన్ అయితే నివేదిక ఇవ్వనున్నది. 50% రిజర్వేషన్ లోపు మించకుండా పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపి రిజర్వేషన్లకు ఫైనల్ చేసి పబ్లిష్ చేస్తుంది. ఇక మొత్తం మీదైతే పంచాయతీరాజ్ శాఖ అన్ని కలెక్టర్లకు అయితే పంపి తర్వాత పబ్లిష్ చేస్తారు. రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లా అని పబ్లిష్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల గెజిట్ జాబితా ఇచ్చి ఈ నెల 25 తేదీ కల్లా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక మొత్తం మీదనైతే అందరికి తెలిసిన విషయంలో గతంలో ఎన్నికలు కూడా వచ్చి అది మధ్యంతరంలో ఆగిపోయింది. ఇక ఆల్రెడీ అన్ని ఎన్నికలకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యే ఉన్నాయి. ఖాళీ నివేదిక కలెక్టర్లకు పంపంగానే ఎన్నికల షెడ్యూల్ 25 డేట్ కల్లా విడుదల చేయాలని చెప్పి అయితే కమిషన్ అయితే చెప్తుంది. మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం 50% లోపు రిజర్వేషన్ల జాబితా ఉండేలా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ మేరకు రిజర్వేషన్ల ఖరారు చేసి పంపిస్తామని ఎన్నికల సంఘానికి ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం అయితే ఎన్నికల సంఘానికి అయితే నివేదిక పంపించి మొత్తం మీదనైతే ఇక 25 డేటు లోపు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది.